వెంకటరెడ్డి గారు, మీకు కూడా నగరంతో పరిసర ప్రాంతాలు రంగారెడ్డి జిల్లాతో పూర్తిగా ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో సాఫ్ట్వేర్ వాళ్ళు లేకపోతే ఫార్మా కంపెనీలు చేసి వీళ్ళంతా పాపం లేఅవుట్లు ఎక్కడ పడితే అక్కడ కొనుక్కున్నారు. ఇవన్నీ మనకు తెలుసు. ఆ లేఅవుట్లో ఓపెన్ స్పేస్ అని చూపిస్తారు, రోడ్లు 40 feet అంటారు, పార్కులు అంటారు, ఎమ్యూనిటీస్ అంటారు, అవన్నీ తర్వాత అమ్మేసుకుంటారు. వీళ్ళకి తెలియదు, తర్వాత రెగ్యులరైజ్ కావు, ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలని చెప్తారు. సరే, దానికి కూడా కట్టడానికి సిద్ధం. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ సార్ మధ్యతరగతి వాళ్ళని తీసుకుంటే అమౌంట్ కొద్దిమందికి భారం కావచ్చు, కానీ ఇప్పుడు పడుతున్న అమౌంట్ కాస్త 10-15 ఏళ్ల క్రితం కొనుక్కున్న వాళ్ళకైతే పెద్ద భారం కనిపించలేదు. 30,000, 40,000, 50,000 ఆ రేంజ్లోనే ఉంది, రెండు కలిపి కూడా. ఎందుకంటే 25% డిస్కౌంట్ ఇస్తున్నారు. సమస్య ఎక్కడంటే ఈ డిస్కౌంట్ ఇస్తున్న వాళ్ళకి సంబంధించి కొంతమందికి ఆన్లైన్లో వచ్చే దానిలో ఆ డిస్కౌంట్ 0 చూపిస్తుంది. ఒక 6 లక్షల మందికి అయితే అసలు ఆ ఫామే జనరేట్ కాదు. ఆన్లైన్లో మన ఫోన్ నెంబర్ కొడితే అప్లికేషన్ వచ్చేస్తుంది. లేదంటే అప్పుడు 1000 రూపాయలు కట్టినప్పుడు వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ కొడితే మొత్తం ఓపెన్ అవుతుందని చెప్పారు. అవి కొట్టినా కొంతమంది ఓపెన్ కావట్లా. దీనిలో ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఏదైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటే, ఉదాహరణకి అక్కడ ఏదైనా వాటర్ బాడీనో లేకపోతే ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ వాళ్ళు కానీ కలవాల్సి ఉంటుందని చెప్పారు. బహుశా అలా ఒక 6 లక్షల అప్లికేషన్లు ఆగిపోయింది. ఇవి కాకుండా సార్ కొన్నిటికి నంబర్లలో బై నంబర్లు ఉన్నాయి. డైరెక్ట్ ప్లాట్ నెంబర్ కాకుండా దానికి ఏదో ఆబ్లిక్ అట్లా అలాంటివి అసలు ఎంటర్ చేయడానికి రావట్లేదని చెప్తున్నారు. వాళ్ళు ఆ 1000 రూపాయలు కట్టున్నారు, వాళ్ళ అప్లికేషన్ ఇక్కడ కనపట్టలేదు, వేరే ఇష్యూస్ ఏమి లేవు. అక్కడ లోకల్ ఆఫీసుకు అడిగితే టైం పట్టింది, ఇప్పుడు ఇది కాదు తర్వాత చూడమని చెప్తాను. ఇట్లా రకరకాల కేసెస్ ఉన్నాయి. ఏంటి మీ అనుభవం వెంకటరెడ్డి గారు, మీ దృష్టికి వచ్చిన పరిస్థితి ఏంటి? ఎందుకు ఇంత తక్కువ స్పందన ఉంది ప్రజల నుంచి? సార్ మ్యూట్లో ఉన్నట్టారు వెంకటరెడ్డి గారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. హలో. ఇంకా ప్రజా ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక అంశం మీద మీరు హెచ్ఎంటీవీ చర్చ పెట్టినందుకు చాలా సంతోషము. ఒక్క సెకండ్ సార్, మనతో రవీంద్రరావు గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు. వెంకటరెడ్డి గారు మీరు ఆన్సర్ చేసే ముందు ఒకసారి కాల్ కూడా తీసుకుందాం. రవీంద్ర గారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్తే, అడగండి. నేను పోయిన నెల 2వ తేదీ నాడు ఫుల్ పేమెంట్ చేసిన సార్. ఫీజు ఎడ్యుకేషన్ లెటర్ వచ్చింది, 1,46,000 కట్టినా. ఓకే, మొత్తం 25% సబ్సిడీ పోను 1,46,000 కట్టారా? 1,46,000 కట్టినా సార్. ఇప్పుడు మీరు 1 month దాటింది, నాకు ప్రొసీడింగ్స్ రాలేదు. తర్వాత నాకు రిఫండ్ అన్న చేయలేదు, 2 లేవు, ఏవి లేవు. ఓకే, రైట్. వెంకటరెడ్డి గారు విన్నారా? నేను చెప్పాను చాలా మందికి ఆ ప్రొసీడింగ్స్ రావట్లేదు, కొంత టైం పడుతుంది కానీ 10 రోజులని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఆయన చెప్పడం నెల అయిపోయింది, నెల దాటింది. సరే, రిఫండ్ చేయరు కానీ కనీసం ప్రొసీడింగ్స్ అన్న రావాలి కదా. మళ్ళీ నెల ఎక్స్టెన్షన్ చేశారు సార్. ఈ నెల అంతా ఎక్స్టెండ్ చేశారు, ఏప్రిల్ 30 దాకా ఎక్స్టెండ్ చేశారు. వెంకటరెడ్డి గారు గో హెడ్. ఇప్పుడు ఒక్కటి శ్రీనివాసరావు గారు, నేను నా సొంత అనుభవం చెప్తాను, చెప్పండి. వేరే కేసుల గురించి మాట్లాడడం కాదు, కానీ నేను ఒక కేసీఆర్ గారి పరిపాలన వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈ ఎల్ఆర్ఎస్ కు సంబంధించినటువంటి స్కీమ్ ప్రవేశపెట్టిన మాట వాస్తవం. దాంట్లో ఇప్పుడు మీరేమో 1000 రూపాయలు అన్నారు, 10,000 రూపాయలు కట్టమన్నారు. నేను 10,000 రూపాయలు నాది కాదు కానీ మా అమ్మాయిది యుఎస్ లో ఉంటది, అది కట్టాను. నేను అప్పుడు అమెరికా నుంచి ఇంకా 10,000 వచ్చినాను, అదే డేట్ ఎంత పెడితే 10,000 రూపాయలు కట్టిన తర్వాత సర్వే అన్నారు, రకరకాలు అన్నారు. సరే, వాళ్ళు దానికి కొర్రీసు రకరకాలు ఇక్కడి నుంచి రోడ్డు పోతుంది సార్ అన్నాడు, అది అన్నది ఏదో అక్కడ హెచ్ఎండిఏలో అదొక మొత్తం ఒక మాఫియా. అంటే కరెక్ట్ గా ఎవరు చెప్పకుండా పరిస్థితిలో నేను అట్లాగే ఉంచేసిన దాన్ని. ఇక నాకు రెగ్యులరైజ్ కాలేదు రంగారెడ్డి జిల్లాలో మా అమ్మాయిది. అట్లే వేసిన తర్వాత మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మీరు చెప్పినటువంటి 1000 రూపాయలు మళ్ళీ కట్టమన్నారు. మళ్ళీ 1000 రూపాయలు కట్టాము. కట్టిన తర్వాత నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను శ్రీనివాసరావు గారు, ఇదంతా ఎందుకని చెప్పి అతి తక్కువ ధరకు అమ్మేసుకున్నాను. 2 ఏళ్ల తర్వాత మా అమ్మాయికి అక్కడి నుంచి కాగితాలు తెప్పించేసి అమ్మేసినాం. ఇది ఇక్కడ ఇబ్రాహీంపట్నం దగ్గర ఉండేటువంటి ప్రాంతం లోపల. నేను ఏమంటున్నా అంటే ఈ డబ్బులు కలెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరు మొత్తం డబ్బులో 25% డిస్కౌంట్ అనేటువంటి చెప్పినప్పటికి కూడా మీరు అన్నట్టుగా నెక్స్ట్ మంత్ వరకు ఇది గడువు తేదీ పొడిగించినటువంటి పరిస్థితుల లోపల ఒకవేళ ఆ ప్లాట్ రెగ్యులరైజ్ నామ్స్ ప్రకారంగా ఉన్నట్టయితేనేమో 90% ఉన్నట్టయితేనేమో చేస్తారు. మీరు అన్నట్టు ఫీజు ఖాళీ జాగాకు సంబంధించిన 14% ఇవన్నీ కూడా వసూలు చేస్తారు. ఒకవేళ దురదృష్టవశాత్తు ఒకవేళ ఆ ప్లాట్ అనేటువంటిది నిబంధనలకు అతిక్రమించి ఉన్నట్టయితే 90% వాపస్ చేస్తారు, 10% వాపస్ చేయని నిబంధనలో ఉన్నట్టు. ఇదొక అన్యాయం. కాబట్టి నేనేమంటున్నా అంటే గత ప్రభుత్వం ఆ రకంగా చేసిన తర్వాత ఈ ప్రభుత్వం, నేను రాజకీయాలు మాట్లాడడం లేదు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మంత్రులు అయినటువంటి వాళ్ళు పేర్లు ఎందుకు గానీ
మేము వచ్చిన తర్వాత అసలు ఫ్రీగా ఉచితంగా చేస్తాము, మీరేం కట్టకండి అని ప్రజలకు చెప్పినటువంటి మాట వాస్తవం. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, 25% డిస్కౌంట్ అని మాట్లాడుతున్నారు. నేను ఒక బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఒక వెంచర్ అనేటువంటిది గ్రామ పంచాయతీలు, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ఉండేటువంటి హయత్ నగర్, ఇబ్రాహీంపట్నం, తుక్కుగూడ, ఈ మేడ్చల్ ఈ ప్రాంతంలో, వికారాబాద్ ప్రాంతంలో ఉండేటువంటి దగ్గర గ్రామ పంచాయతీ సర్పంచులు చేసి, సర్పంచులు అనేక రకాలుగా దిగజారినటువంటి నిబంధనలను అతిక్రమించి, మీరు అన్నట్టు మామూలుగా కొన్న వాళ్ళు కొన్నారు. మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా మీకు ఉద్యోగం చేసుకునే వాళ్ళు, సేవింగ్ తీసుకునే వాళ్ళు, చిట్ ఫండ్స్, ఆనాడంటే చిట్ ఫండ్స్ బ్రహ్మాండంగా ఉండేటువంటి దాంట్లో చిట్టు ఎత్తి కొన్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు ఏమైంది, వాళ్ళని మోసం చేసినారు. వాళ్ళకేమో తెలియదు నిబంధనలు. ఈ సర్పంచులు ఏమో చాకచక్యంగా ఆ ల్యాండ్ ఓనర్ కి వీళ్ళంతా కలిసి కాదు సార్ నా చర్చ వెంకటరెడ్డి గారు. అంటే అసలు ఎల్ఆర్ఎస్ రైటా రాంగా వదిలేద్దాం. ఇప్పుడు అప్లికేషన్లు పెట్టిన వాళ్ళు వాళ్ళకి కొంచెం ఈజీగా పని అయిపోతే బాగుంది. ఒకసారి మనతో నారాయణ గారు కరీంనగర్ నుంచి ఉన్నారు కాలేజ్. నారాయణ గారు మీకు సందేహం ఏంటో అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీ అందరికి నమస్కారాలు. రంగారెడ్డి జిల్లా వాళ్ళు, పెద్దపల్లి మిత్రులకి నమస్కారం, మీకు కూడా నమస్కారాలు. ఎల్ఆర్ఎస్ అనేటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల ఉన్నప్పుడు లేకుండే పెట్టారు సార్. అప్పుడు కూడా ఉండే కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతాల లోపల పడేటువంటి పరిస్థితులలో ఫస్ట్ ఒక చిన్న పట్టణం లోపల గ్రామం ఉండే, గ్రామ పంచాయతీ ఉన్నది. గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీ అయింది, నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా చెల్లమని అయింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మిత్రులు మన బిఆర్ఎస్ కు సంబంధించినటువంటి మిత్రులు కూడా పెద్దపల్లి, వారిని కూడా గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీ తర్వాతనే మున్సిపాలిటీ అయింది. ఈ ఎల్ఆర్ఎస్ అనే అటువంటి దాని మీద ఇంత ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో కానీ, అక్కడ పట్టణ ప్రాంతాలలో కానీ ఆబాది భూమి అనేటువంటిది ఉంది సార్. ఆబాది భూమి అంటే గ్రామకంఠం పరిధిలో 100 ఎకరాలు ఉండే. 100 ఎకరాల నుంచి చిన్న గ్రామాలలో, మేజర్ విలేజ్లలో 30 ఎకరాలు, 40 ఎకరాలు ఉంటాయి. వాటికి సర్వే నంబర్ ఉండదు సార్. ఈ సర్వే నంబర్ ఉన్నటువంటి వాటికి ఎల్ఆర్ఎస్ సర్వే నంబర్ ఉన్నటువంటి వాళ్ళు లేక, సర్వే నంబర్ లేనటువంటి వాళ్ళు గ్రామకంఠం లోపల ఉన్నటువంటి వాళ్ళు ఆబాది జాగా లోపల ఒక్కొక్కరికి ఎకరం విస్తీర్ణం లోపల ఇల్లు కట్టుకొని ఉన్నారు సార్. క్వశ్చన్ అడగండి నారాయణ గారు. క్వశ్చన్ అడగండి, మీ ప్రశ్న అడగండి. ఈ ఎల్ఆర్ఎస్ అనేటువంటిది గ్రామీణ ప్రాంతం లోపల ఉన్నటువంటి వాళ్లకు ఒక్కొక్కరికి అప్పుడున్నటువంటి విస్తీర్ణం ప్రకారం ఒక్క ఇంటి లోపల ఒక్కొక్కరికి 20 గుంటల జాగా, 30 గుంటల జాగా ఉన్నది. అదంతా సర్వే నంబర్ లేకుండానే ఉన్నది. వాళ్ళకి ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందా? ఓకే రైట్.